10 నిమిషాలు కొట్టాలి అంతేగాని ఆడతావా ఎవరమ్మా ఎవరైనా 4 ప్యాక్లు వేశారు. ప్యాక్ దారం బలంగా ఉంది కదా అని సింగిల్ వేశారు. మొదటి సేవకులకు స్వాగతండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రే అలా తీరా నువ్వు. మొదటి సేవకులను పైకి ఆహ్వానిస్తున్నాం. తదుపరి సంఘంలో ఉన్న పెద్దలు, సంఘం అందరూ కూడా పైకి రావాలి. పైకి రావాలి. ఈ చేసుకుని బ్యాక్ పెట్టారా అక్కడ నిలబడాలి. అక్కడ అందరూ కూడా సంఘం అక్కడ నిలబడండి. వ్యవహారాలు కూడా పైకి వచ్చేస్తారు. కృపానందం, సునీత వారు కూడా ప్రార్థన చేసుకుందాం. మౌనంగా మీరు ఎవరు మాట్లాడితే మౌనంగా రావాలి. ఇక్కడ ఆహ్వానించబడిన సేవకులు ఉన్నారు. మొదటిగా ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల ద్వారా రెండు చేతులు పైకెత్తి ఘనమైన దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పినట్లుగా మన ప్రభువాని లార్డ్స్లో ఈ లార్డ్స్ మన ప్రభువాని దేవుని పరిశుద్ధమైన వాక్యం దీవించుగాక. వాక్య భాగం చదివించిన సేవకులు బట్టి మహిళ ఈ సమయంలో చదవబడిన లేఖనాలను బట్టి మహిమగల రోజు ప్రవేశించినట్లు పురాతన 18వ కీర్తన భాగంలో చూస్తే ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు అని వ్రాయబడ్డాది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో నేను యొక్క గుమ్మని ప్రతిష్ఠించి మనకు చేస్తున్నాను. దేవుడు దీవించును కాక. యెహోవాను స్తుతించడం ద్వారా బయట నిలువని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. దేవుడి యొక్క వేడుకలు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. స్తుతి ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన, దైవ దర్శనం, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో ఆత్మీయ తండ్రి గృహంలో ప్రభా తండ్రి నాయన గొప్ప సౌభాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ సన్నిధికి ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి కాంతి గృహంలో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీ ఆశీర్వదించలేదుగా తన ఇంట్లో నుండి బయటకు వెళ్ళినప్పుడు బయట నుంచి ఇంట్లోకి వచ్చి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈ కిచెన్ రూమ్ ను ప్రతిష్ఠిస్తున్నాం. దేవుడి గదిని ప్రతిష్ఠించును గాక. దేవుడు
దేవుడి గురించి గురించి సర్వసమృద్ధిని దేవుడు అనుగ్రహించి ఎటువంటి లోటుపాటు రాకుండా దేవుడి సమృద్ధిని అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. పరిశుద్ధురాని స్తోత్రం ప్రభు. జీవాధిపతి అయిన మా క్రీస్తు ప్రభువానికి వందనాలు తెలుస్తున్నాం ప్రభు. గ్రంథి యోహాను గారి యొక్క కుటుంబాన్ని ప్రభు నీవు జీవించావు, ఆశీర్వదించావు, చక్కని విడలించావు. ఈ యొక్క గృహాన్ని ప్రభు నీ నామంలో తండ్రి ప్రతిష్ఠ చేయడానికి చూపించున్నాను. ఈ ప్రతిష్ఠ ఆరాధన కార్యక్రమానికి విచ్చేసిన దైవ సేవకులను ప్రార్థిస్తున్నాను. అలాగే బంధువర్గం కొరకు ప్రార్థిస్తున్నాం, కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం, విశ్వాస బృందం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎంతమంది అయితే పాల్గొన్నారు అందరూ బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ గృహాన్ని ప్రార్థనా గృహముగా, స్తుతి గృహముగా, నేను గణపరిచే గృహముగా, నేను మహిమపరిచే గృహముగా ఈ గృహాన్ని ప్రభు తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను. ఈ గృహమును ప్రభువా నాయనా నీ నామమును తండ్రి ప్రసిద్ధ చేయడానికి చూపించాం. దేవానికి స్తోత్రం. ఈ దీవెనాశీర్వాదములు ప్రభు. మెల్లిగా ఏ నోట్స్ ఒక పాట పాడాలి. అంత లాడుతుంది. పదండి 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 చెప్పండి. ఎవరిని వదలట్లేదా? దాచుకోవాలి కదా. హాయ్ పిల్లలు ఇల్లు ఎడుకున్నారు వాళ్ళ సార్. థ్యాంక్ యూ. గోపి గారు కెమెరా పట్టుకుపోయి దేవుడు దీవించి ఆ వచ్చే సంవత్సరంలో దేవుని చిత్తమైతే వివాహ ప్రయత్నాల్లో ఉన్న సేవకుల యొక్క గృహాల్లోనికి చక్కగా దేవునికి స్తోత్రం. క్రీస్తునందు వేరు పారిన వారు, క్రీస్తులు ప్రార్థన చేస్తున్న వారిని బట్టి, ఆరాధన చేసిన వారిని బట్టి, పాటలు పాడిన వారిని బట్టి, వాక్య పాఠములు చదువున వారిని బట్టి, వాక్య సందేహం అందించిన వారిని బట్టి, నడిపిస్తున్న వారిని బట్టి, ఈ గృహ ప్రతిష్ఠ చేస్తున్న దాసులను బట్టి, అందరిని బట్టి నీ వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇంకా తదుపరి కార్యక్రమానికి అత్యంత నాయకులను నడిపించే బలపరిచి మహిమ ఘనత ప్రభావములు ఒక్కరే పొందుకోమని వేడుకొనుతున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన ప్రేమ,
ఫ్లవర్ ఓకే రెడీ ఇక్కడ ఉంటే రాంబాబు దగ్గర రోజు అన్ని ఐటెంలు వేయండి శ్యామగడికి ప్రతి ఐటెం పడాలా లేదంటే ఒప్పుకునేది లేదు దగ్గరుండి మా శ్యామగడికి అయిపోతే ప్రతి ఐటమ్ నీటి చుక్కలతో సహా అన్ని పడాలి అందులో వాటర్ ప్యాకెట్ పక్కన అందులోని లేదంటే తర్వాత మంచిగా మావాడికి ఇవ్వాలి మీరు అంతేగాని మావాడికి ఏంటంటే రామేనా రామరాజు తమ్ముడు నెరవలే గుమ్మేద్దాం నట్టు మీద మీరు అందరూ కనబడాలరా తమ్ముడే కాల్ చేయండి యూట్యూబ్లో పెట్టకండి అఖిల్ గారు బాగా కష్టపడ్డారు రోజు. అవునా అఖిల్దే పైన అవునా మొత్తం అదే కనబడిపోతుంది అఖిల్తో ముగిద్దాం వీడియోని హాయ్ సంసాన్ గారు నేను అక్కడికి వెళ్ళలేదు మన పని మన కాలించడం అంతే పంచిన అలక్కండి అలా తిరిగి కొడుకువరా పంతులు చేసిన మనుషులు పంచులు నలిగిపోరు అలాంటిది అసలు కనీసం నలగను కూడా పంచని అలగొట్టకుండా పని చేయాలి పని కానివ్వాలి వెడ్డింగ్ పంచి ఫంక్షన్ అంతే మరి పర్సనల్ సర్వీస్ గిన్నెలు ఇవే చూసుకోవాలండి 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఇదే కనబడుతుంది ఈ అట్టిపండు చూసారు ఒలిస్తే లోపల గుజ్జు మరమరాల్లాగా వస్తుంది ఈ ముక్కను చూసారు ఈ బజ్జీ అంటారా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది గ్రంథి బ్రదర్స్ రా గ్రంథి బ్రదర్స్ తిరగలేదు మొక్క తిరగడం ఏదో అడ్జస్ట్ అయ్యి అలా తినండి అమ్మా మెల్లగానే
ఏమనుకోకుండా అబ్బి వెళ్ళరా ఫ్రంట్ ఇక్కడ పెద్దది కాదు ఏం పర్లేదు ఎవరికి యూట్యూబ్ ఫోటో ఫోటో ఏ వాళ్ళని అయినవరా వాళ్ళు వేస్తారులే నువ్వేసిస్తాను వేయండి ప్రసాద్ నేను వచ్చినప్పుడు తీయ వీడియో ఓకే మళ్ళీ సార్ వాళ్ళు ఎప్పుడో తినేసారండి అరే జగన్ చంద్రబాబు జగన్ వెళ్ళిపోయాడు దారం కూడా తినేస్తున్నాడు ప్రసాద్ దాంట్లో విటమిన్ తెలుస్తున్నారా అఖిలు లోపల చాలు వద్దు ఫస్ట్ కచ్చామరు చాలు ఎక్కడో కొంచెం ఫోటో కోసం కొంచెం టేస్ట్ అంతే నిజమే చాలా అంతే చాలు నేను ఏదో మీదయ్యా బిర్యానీ వడ్డిస్తున్న చిన్నారి కూర వడ్డిస్తున్న లావణ్య అక్క ఏమంటారు తల్లి కూతుర్లు అవును తల్లి కూతుర్లు వీళ్ళే వాళ్ళు బాగుందండి మీరు కుక్కను తరిమే విధానం చాలా బాగుంది రిలీజ్ కూడా ప్లేట్లో చాలా తక్కువగా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ కాలు మీద కాలు వేసుకుంటున్న పెద్ద సూర్యరావు చిన్న సూర్యరావు వెనకాల చూడ ఎలా కూర్చున్నాడు మరి ఉంటుంది సూపర్ అందరూ అంటే తీర్చాను పెద్ద రాయుడు తీర్పులో
అలా బాటిల్ ఖాళీగా ఉంటుంది అందులో పట్టి పని మొన్న తినేటప్పుడు ఒక రకమైన గ్రంథివారి విందు మొదటిసారిగా దేవుడు అందించడం జరిగిన కానాను విందు హోలీ ఉంది. దేవుడు వీరినీల కుటుంబాన్ని ఆశీర్వదించిన ఆమేన్. వీడియోవా రబ్బాయి వీడియో నీది నువ్వు ఇటు వచ్చారా ఇది సైడ్ అవి మీరు ఇటు వచ్చి 1990 ఇటు నిద్రపోకండి బాబు. ఓకే సూపర్. చేతులు వేసుకుంటారా రైట్ 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 వేయండి. ఓకే ఓకే సూపర్. ఓకే నవ్వండ్రా నవ్వాలి. ప్రకాష్ నువ్వే పళ్ళు మీద ఎలాగా రాత్రి నిద్రపోతున్నాడు చూడు ఫోటోలకి. ఒకసారి తల తెచ్చాలి బుజ్జి. సూపర్ చూసుకోండి వాళ్ళు పంపించండి. ఇంకా ఇటు రావాలి. కూర్చుంటే ఇప్పుడు పర్లేదు. ఇక్కడ 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 మీరు కూర్చోండి. అక్కడ వచ్చి రీల్ పట్టాలి కదా రీల్ పట్టాలి గల్లీలు పడి ఇప్పుడు ఫోటోల్లో ఎందుకు లేవు మరి లోపల ఏముంటే అదే ఏంటి బయట ఏం కలిపితే అదే కదా ఉంటది. ఎక్కడికి వెళ్ళిపోయారండి? కెమెరా ఏమన్నా సన్నగా చూపిస్తుందా? మా అమ్మ లాంటి చీర కట్టిన ఒక ఆవిడ వెళ్తుంది. మా అమ్మాయి అనుకుని వెళ్ళిపోయినా మా అమ్మాయి వెనక వెళ్ళిపోయాను. పోతే ఆవిడే ఈ గల్లీ మెలుగు తిరిగిపోయినట్ట పక్కన రాకపోవడం మరేమో ఏ ఊర్లో తప్పాడు పెద్దనాన్న? గోపిమాయ ఎంత ఉంటే మీ పెద్దనాన్న ఎంత ఉండి కూడా అంట. రైతు చిన్నది ఇద్దరికి 2-3 సంవత్సరాలు తేడా ఉంటుంది. ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళి వాళ్ళ తాత ఒకరు ఉండేవాళ్ళు డబ్బాలు తాళగించి ఒకరు వాళ్ళింటికి పోయాడంట. ఈయనేమో ఇటువైపు వెళ్ళిపోయాడు. మంచి కరోనా టైంలో భలే కరోనా టైంలో వీళ్ళు బాగా ఎలాగచ్చింది. మామూలుగా ఉండవు. ఇప్పుడే మొదలైంది అసలైనా కుర్రాడి ఏంటి మానభంగం చేసిన 4 ఆంటీలు చూడు అలిసిపోయి వస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజియం పడి நம்ம ஜெயிச்சிட்டோம் மாரா ஜெயிச்சிட்டோம். కూల్ డ్రింక్ తెచ్చేసాం.
కొడతా కూడా బాగుంటుంది. సిగ్గుతో వచ్చేసాడు. అరే ఎవరు తింటారు సగం అరుగుతుంది. రావడం పడిపోమా. చెప్పండి, రివ్యూ చెప్పండి, ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉంది పిన్ని? సూపర్ గా ఉందిరా, మెత్తగా ఉంది. పొంగడంలాగే ఉంది. పొంగడం మన చెన్నైలో పొంగడాలు పొద్దుటే ఉంటాయి చూడు, స్మూత్ గా. అది తిందంట వద్దు ఏమి నీ మంచి తెలుసు. నా అబ్బాయిల పెళ్ళిళ్ళు పొంగడాలు ఇచ్చుకొని రావాలమ్మా, మంచిదంట. అలాంటివన్నీ మీకుంటాయి మరి, మాకు ఇప్పుడు అన్ని పోయే తెలుసా. అదే హిందువుల్లో అయితే బోళ్ళు వస్తాయి మాకు. గొప్పలే పాలు మరగబెట్టింది వెండిది వస్తుంది అంతే కదా. చెప్పు, నువ్వే చెప్పు. నాకు తెలియదు. పాలు పొంగేసినప్పుడు మాకు అట్లా సంబంధం లేదు. తీసుకెళ్ళరు. ఇప్పుడు ఎవరు తేవాలనుకున్నా పాస్టర్ అమ్మగారు కదా, వాళ్ళ అమ్మగారు పొంగడాలు ఇవ్వాలి. వాళ్ళ అమ్మగారే పాలు కాసేది, బట్టలు అన్ని చేసుకోవాలి. బట్టలు ఆ రోజు నేనేం తేవచ్చు, నాకేమవుతుంది. నువ్వు తేడా వరకే, మరేం లేదు. మరేం లేదు ఇక్కడ. అవుట్ గోయింగ్ 20కి పట్టేది. వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో అంటున్నారు. తన్విక, యశ్వంతిక, పెద్దదాయి యశ్వంతిక. యశ్వంతిక 4 పేర్లు, చిన్నదాయి 3 అక్షరాలు తన్విక. అది నేను గుర్తుపెట్టుకున్నాను. 2 పేర్లు ఒకటే. అంచులా బాగుంటది. నవలాలి కదా అంచులు. ఈ లోపు అవి లూజ్ అయిపోతాయి. రబ్బర్లా మధ్యలో చూడు, అమ్మాయికి చక్రవర్తి లాగా నాకేం తెలియదు అన్నట్టు కూర్చున్నారు. ఏం తెలియకపోతే వీళ్ళందరూ అలాగే తెలుసా? నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా తాతయ్య మా ఇంటికి వచ్చినప్పుడు అలారా తాతయ్య ప్రతాప్పేట తెలుసు. నీకు తెలీదు, ఉప్పు ఉంది, మాట్లాడరు. ఉప్పేస్తా అంటావు. అక్కడ చెన్నైలో అది అసలు మాటలే ఉండవు. ఎందుకంటే తెలియదు, పక్కన అందరు తమిళలు కదా, వీళ్ళకి తమిళ రాదు. అక్కడ ఎన్ని దాచుకొని వచ్చేసి మాట్లాడుతున్నారేమో. అవునా తాతయ్య? చిన్నప్పుడు మాట్లాడాల్సిన, వయసులో ఉన్నప్పుడు మాట్లాడాల్సిన అన్ని ఇప్పుడు ఇంకా మాట్లాడుతున్నా. అంతగానే బాగా మాట్లాడు. ఏంటి ఇదంతా తక్కువ. ఈయన పర్వాలేదు, మా పెద్దనాన్న ఉన్నాడు, ఆయన కాకినాడలో ఇంక మరీ వేస్తాడు. ఇప్పుడు అస్సలు నోరే తెరవరు. అది కదా, ఆ తాతనా ఆ పక్కింట్లో కొట్ట తాత ఉంటాడు కదా, రోడ్డు మీద కూర్చొని డైలాగ్ వెళ్తాడు. చనిపోయాడు. భలేగా చేస్తాడు. బాగున్నాను ఎప్పుడు వచ్చావు అంతే. మా పెద్దనాన్న మటు ఓల్డ్ అయిపోయాడు. ఓల్డ్ అయిపోయాడు. మనం చూసాను బాగా ఇట్లా తయారయ్యాడు. ఆవిడ వస్తున్నారు, అలా కూర్చొని ఉంటున్నాడు. ఆహా, మా పెద్దనాన్న లాగా మా అన్నయ్య, మా అన్నయ్య లాగా మా అబ్బాయి. పాపం వాట్సాప్ అలా వచ్చింది. పొంగడాలు బాగా చేసి అసలు మన వాళ్ళు చేసిన పొంగడాలు సాయంత్రం అయితే ఎండిపోతాయి, గట్టిగా అయిపోతాయి. రైతులు వదినా రైతులు చేసి అందుకే తేడా ఉంటుంది మనకి. పెద్ద దమ్మగా తింటే తినాలి. రబ్బర్లే. కాఫ్ తింటారు ఎవరైనా.